హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మోనో pm461s మైక్ అనేది అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. ఈ మైక్ని నేను బిగ్ బిలియన్ డేస్లో అయితే పర్చేస్ చేశాను. సో యూఎస్బి మైక్రోఫోన్ బూమ్ ఆర్మ్ సెట్ అని ప్రొఫెషనల్ ఆడియో ఇన్నోవేషన్ అని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ బాక్స్ వెనుక చూసినట్లయితే మనకు ఈ మైక్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మైక్రోఫోన్ కోర్ వచ్చేసి 14mm కాండెన్సర్, పోలార్ ప్యాటర్న్ వచ్చేసి కార్డియాడ్, అలాగే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి 20 Hz to 20 Hz ఇలా మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్ కూడా మనకు స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బాక్స్ను అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో మనకు బాక్స్లో అయితే ఈ విధంగా పైన అయితే ఒక షీట్ పెట్టి రావడం అయితే జరిగింది. సో దాన్ని మనం బయటికి తీద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మైక్ పార్ట్స్ అయితే మనకు విడివిడిగా కేర్ఫుల్గా అయితే పెట్టి రావడం అయితే జరిగింది. సో మైక్ సంబంధించిన ఒక్కొక్క పార్ట్ అయితే మీకు తీసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు మైక్ బేస్ అనమాట. మైక్ని దీనికి అయితే పెట్టి మనం స్టాండ్కి అయితే పెట్టాలి. సో దేర్విగో ఇది మన మైక్ అనమాట. సో కవర్లో నుంచి అయితే బయటికి తీద్దాం. సో చూసారు కదా, మోనో pm461s మైక్ అయితే ఇదనమాట. సో అండర్ 3000లో దిస్ ఇస్ ద బెస్ట్ మైక్ అనమాట. సో దీనికి మైక్కే మాన్యువల్గా అయితే వాల్యూమ్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు హ్యాపీ అని అయితే ఒక కార్డు అండ్ యూజర్ మాన్యువల్ కార్డు, మనం ఎలా ఈ స్టాండ్ని సెటప్ చేసుకోవాలి అండ్ ఎలా మైక్ని యూస్ చేయాలని అయితే ఇందులో ఉంటుంది. సో ఈ కార్డ్ని అయితే పక్కన పెట్టేద్దాం. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ మైక్ యొక్క కేబుల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు మైక్కి యూఎస్బి కేబుల్ అనమాట. సో ఇది పీసీకి అయితే యూఎస్బి సాకెట్లో పెట్టచ్చు. ఫోన్కి అయితే మనకు అడాప్టర్ అయితే తీసుకోవాలి. ఫోన్ పిన్ టు యూఎస్బి అడాప్టర్ అనేది తీసుకొని దాని ద్వారా అయితే మనం మన ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వైర్ లెంత్ కనుక చూసినట్లయితే మనకు 1 మీటర్ దాకా అయితే ఉంది, ఎక్కువ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారుగా, వన్ సైడ్ వచ్చేసి యూఎస్బి అనమాట, ఇంకో సైడ్ వచ్చేసి మనం మైక్ దగ్గర పెట్టడానికి. అండ్ ఇది వచ్చేసి మనకు టేబుల్ గ్రిప్ అనమాట. మనకు ఇది టేబుల్కి అయితే పెట్టాలి. సో దీనికి స్టాండ్ పెట్టడం జరుగుతుంది. సో ఇది లూజు టైట్ చేయడానికి, ఇది లూజ్ చేసి కిందికి వచ్చిన తర్వాత టేబుల్కి అయితే పెట్టి టైట్ చేయాలి. అండ్ ఇక్కడ స్టాండ్ అయితే పెట్టి దాన్ని టైట్ చేయాలన్నమాట. అండ్ ఫైనల్గా స్టాండ్ ఉంది. సో ఈ స్టాండ్ వచ్చేసి మనకు ఇందాక చూసిన టేబుల్ గ్రిప్కి, అలాగే మనం మైక్ బేస్ ఉంది కదా, మైక్ హోల్డరు, సో దాని మధ్యలో అయితే ఉంటుంది ఈ స్టాండ్. సో ఇది ఉంది కదా, దీన్ని వచ్చేసి మనకు ఈ గ్రిప్ ఉంది కదా, సో ఇందులో అయితే పెట్టాలి, టేబుల్ గ్రిప్ దాంట్లో. అండ్ ఇక్కడ ఫ్రంట్ ఇది ఉంది కదా, ఇక్కడ స్టీల్ది. సో దీని వచ్చేసి మన మైక్ బేస్ ఉంది కదా, మైక్ హోల్డర్ అనమాట. సో దాన్ని మైక్ని వచ్చేసి అందులో ఇట్లా తిప్పి పెట్టాలి. పెట్టి దాన్ని మన ఈ స్టాండ్కి స్టీల్ ఉంది కదా, సో దానికైతే పెట్టుకోవాలన్నమాట. సో మీకు ఒకసారి మామూలుగా అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఈ మైక్తోనే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. సో ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఎటువంటి వాయిస్ ఎడిటింగ్ యాప్స్, ఫిల్టర్స్ వాడకుండా అయితే నేను డైరెక్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను వాయిస్ అనేది. సో ఇక్కడ టేబుల్ గ్రిప్ దాన్ని అయితే ఇలా మనం బిగించుకోవాలి. అండ్ ఇక్కడ మనకు మైక్ బేస్ అనేది ఉంది కదా, సో మైక్ బేస్కి మైక్ని అయితే ఇలా పెట్టి బిగించుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను న్యూ యూట్యూబర్ అనమాట. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. సో ఈ మైక్ని అయితే ఈ మైక్ బేస్కి అయితే ఫుల్గా టైట్ చేసి అయితే బిగించండి. ఫ్రెండ్స్, తక్కువ కాస్ట్లో కొత్త యూట్యూబర్కి మైక్ సజెస్ట్ చేయమంటే నేను ఈ మైక్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను.
అండ్ ఇక్కడ బేస్కి టైట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఈ బేస్ కింద మనకు ఒక స్క్రూ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని స్టాండ్కి ఒక స్టీల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికైతే ఫిట్ చేయండి. ఇక్కడ ఆ స్టీల్ దాని మీద మనం తిప్పినట్లయితే ఆ స్క్రూ అనేది టైట్ అవుతుంది అన్నమాట. సో ఈ టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ బేస్ అనేది కదలకుండా అయితే లూజ్ ఉండకుండా టైట్ చేసుకోవడానికి ఇక్కడ ఇంకొక స్క్రూ లాగా ఉంటుంది. సో దాన్ని కూడా టైట్ చేస్తే మనకి ఇక్కడ ఈ బేస్ అనేది కదలకుంటుంటుంది. సో ఫ్రెండ్స్, మైక్ని అయితే ఇలా సెటప్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ మైక్ ఫుల్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఫుల్ రివ్యూ అయితే చేస్తాను.